అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని గంటిపెదపూడి వద్ద తాత్కాలిక గట్టు తెగిపోవడంతో పలు గ్రామాలు నీటిలో మునిగాయి. బూరుగులంక, పెదపూడిలంక గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రయాణం చేసేవారు లైఫ్ జాకెట్లు ధరించాలని ఆర్టీఓ సూచించారు. నమస్కారం. మన కొత్తపేట డివిజన్ పరిధిలో గల 7 మండలాల్లో కూడా సుమారు ఒక 37 గ్రామాలు మనకి ముంపు గురయ్యే గ్రామాలు ఉన్నాయి వరద సమయంలో. అందులో ప్రత్యేకంగా ఈ గన్నవరం మండలంలో 19 గ్రామాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ మనం ఈ ఉడుమూరులంక, బూరుగులంక దగ్గర ఉన్న రేవు దగ్గర ఉన్నాము. ఇవాళ ఇక్కడికి ఇటువైపు వచ్చే ఈ బాట ఏదైతే ఉందో అది గోదావరి వరద ఉధృతికి కాస్త మొత్తం మునిగిపోయింది. సో దానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా బోట్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఇంజన్ బోట్స్ పెట్టారు. ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల సురక్షిత రక్షణ కొరకు ఇక్కడ ఒక రెవెన్యూ వైపు నుంచి విఆర్ఓ అని, అదేవిధంగా పోలీసు, ఫైర్ సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ 24/7 ఉండమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రతి బోట్లో 10 మందికి మించి ఎవరు కూడా ప్రజలు ఎక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని తెలియజేశాము. ప్రతి బోట్లో కూడా 12 లైఫ్ జాకెట్లు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజలు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా లైఫ్ జాకెట్ని ప్రాపర్గా వాటి ఉన్న స్ట్రాప్స్, క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేసుకొని ప్రయాణించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎన్ఫోర్స్ చేసే విధంగా కూడా ఇక్కడ డ్రైవర్లకి, ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికి కూడా స్ట్రిక్ట్గా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, రేపు పొద్దున్న 3rd వార్నింగ్ మనకి గోదావరి దగ్గర 15 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 15 అడుగులు నీటి మట్టం చేరుకున్న తర్వాత వచ్చే 3rd వార్నింగ్లో ఇక్కడ ఉండే ఇబ్బందులు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే కావాల్సిన బియ్యం కానీ, కందిపప్పు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఆ సమయానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, మంచినీటి సరఫరా కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తప్పకుండా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తపేట డివిజన్లో ఉన్న అన్ని మండలాల్లో ఈ ముంపు గ్రామాలు ఏవైతే ఉంటాయో, వరదకి బాధిత గ్రామాలు ఏవైతే ఉంటాయో అన్నిట్లో కూడా ముందు జాగ్రత్త చర్యలు అవి తీసుకోవడం జరుగుతుంది. వార్నింగ్ బోర్డ్స్ అవి కూడా ఇప్పుడే ఉడుమూరులంక, పెదపూడిలంక వెళ్ళి చూసి వచ్చాము. అక్కడ వార్నింగ్ బోర్డ్స్ అవి కూడా ఎరెక్ట్ చేశాము. గోదావరి నది ఉధృతంగా ఉంది. ఎవరు స్నానాలకి